జై శ్రీరామ్. మన ఖమ్మం పట్టణంలోని ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి వందల సంవత్సరాల భవ్యమైన చరిత్ర కలిగిన ఒక పరమ పవిత్ర పుణ్యక్షేత్ర దర్శన విశేషాల సమాహారమే ఈనాటి మన ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రయాణం. ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతిరూపంగా వెలిసిన ఆ దివ్యక్షేత్రమే మన ఖమ్మం పట్టణంలోని రామాలయం వీధిలో కస్బా బజార్ పాత జీవీమాల్ రోడ్డులో పాత ప్రభాత్ టాకీస్ సమీపంలోని భక్తుల కోరికలు తీరుస్తూ కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయం. స్థానికంగా దీనిని ఖమ్మం రామాయణం అని కూడా ఎంతో భక్తితో పిలుచుకుంటారు. ఈ పుణ్యక్షేత్రానికి ఎంతో విశిష్టమైన సుదీర్ఘమైన వైదిక నేపథ్యం ఉంది. సుమారు 433 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి ప్రాచీన ఇతిహాసం ఈ ఆలయ సొంతం. కాలక్రమేణా ఎంతో పురాతనమైన ఆ పాత ఆలయ నిర్మాణం కాస్త శిథిలావస్థకు జీర్ణావస్థకు చేరుకోవటంతో శృంగేరి జగద్గురువులైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి మరియు వారి కరకమల సంజాతులు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి అమూల్యమైన అనుగ్రహ ఆశీస్సులతో వారి దివ్య మార్గదర్శకత్వంలో ఈ ఆలయ జీర్ణోద్ధారణ మరియు పునర్నిర్మాణ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది. జై శ్రీరామ్. వామాంకస్థిత జానకి రామాకృతి సీతారామచంద్రస్వామి దేవాలయం అన్న నామంగల చాలా ప్రసిద్ధిగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఇది. స్థానిక ఖమ్మం పట్టణంలో ప్రభా టాకీస్ వద్ద గల అనగా ప్రస్తుత కస్బా బజార్ జీవీ మాల్ రోడ్లో వేంచేసినటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం సుమారు 433 సంవత్సరాలు పైబడ్డ దేవాలయం ఈ దేవాలయం. ఆ దేవాలయం చాలా జీర్ణావస్థలో ఉండేసరికి శ్రీయుత శృంగేరి జగద్గురువులు శ్రీ 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 అనంత విభూషితులు భారతీ తీర్థ మహాసన్నిధానం వారు వారి కనకమల సంజాతులు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క అనుగ్రహ ఆశీర్వాదాలతో స్వామివారిది శ్రీ 5/7/2026 నాడు వైశిష్ట్యంగా స్వామివారి యొక్క దేవాలయ ప్రతిష్ట వైభవంగా జీర్ణోద్ధారణ జరిగి అత్యంత వైభవపేతంగా దేవాలయ నిర్మాణం జరిగింది. దేవాలయ నిర్మాణంగాను ప్రస్తుతము ఈ దేవాలయం ఇంత శోభాయమానంగా విరజిల్లుతుంది. స్వామివారు వామాంకస్థిత జానకి అన్న రూపంతో ఉంటారు. అంటే ఎడమ అంకముపై సీతమ్మ వారు ఉంటూ శంకు చక్రాలతో అభయహస్తంతో యొక్క రామచంద్రమూర్తి ఉంటుంది. సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంతో ఉన్న రామచంద్రమూర్తి ఈ యొక్క స్వామివారికి ఎంతో వైశిష్ట్యంగా ఆదివారము చాలా ప్రత్యేకం. ఎందుకనగా ఇక్ష్వాకు సూర్య వంశము కాబట్టి ఎవరైతే ఆదివారం నాడు స్వామికి నమస్కారం చేసుకొని 9 ప్రదక్షిణాలు చేస్తారో సర్వకార్య సిద్ధి సర్వ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం. ఈ యొక్క రామచంద్రమూర్తికి భక్తులందరూ విశేషంగా స్వామికి నమస్కారం చేసుకొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం తీసుకోవాల్సిందిగా కోరిక. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరామ అనుగ్రహ సిద్ధిరస్తు. స్వస్తి. ఈ మహాపుణ్య కార్యంలో భాగంగా ఒక అద్భుతమైన మార్పు జరిగింది. గతంలో ఈ ఆలయ గర్భగుడిలో ఎన్నో ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన చిన్న సైజు విగ్రహాలు మాత్రమే ఉండి పూజలందుకునేవి. ఆలయ రూపురేఖలను సరికొత్తగా మారుస్తున్న తరుణంలో ఆ పాత చిన్న విగ్రహాల స్థానంలో అత్యంత సుందరమైన భవ్యమైన నూతన విగ్రహాలను ప్రతిష్ఠించాలని సంకల్పించారు. అందుకనుగుణంగానే 2026 జూలై 5వ తేదీన వైదిక నిబంధనల ప్రకారం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా నూతన విగ్రహాల ప్రతిష్టాపన శిఖర ప్రతిష్టా మహోత్సవం జరిగాయి. అలా ఎంతో శోభాయమానంగా కృష్ణ శిలల అద్భుత శిల్పకళా నిర్మాణంతో ఈ నూతన ఆలయం పూర్తయి ప్రస్తుతం భక్తులకు నయనానందకరంగా కనువిందు చేస్తోంది. ప్రస్తుతం నూతనంగా కొలువు తీరిన ఈ రామచంద్రమూర్తి వైశిష్ట్యం ఎంతో విలక్షణమైనది. స్వామివారు ఇక్కడ వామాంకస్థిత జానకి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అంటే పరమ పవిత్రంగా
తన ఎడమ తొడపై సీతమ్మ వారిని కూర్చోబెట్టుకొని చేతులలో శంకుచక్రాలను ధరించి భక్తుల కష్టాలను తీర్చే అభయహస్తంతో సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా ఈ రామచంద్రమూర్తి ఇక్కడ విరాజిల్లుతున్నారు. ఈ ఆలయ నిత్య పూజా విధానాలు, కైంకర్యాలు అత్యంత శాస్త్రోక్తంగా జరుగుతాయి. భక్తుల దర్శనార్థం ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి 11:30 గంటల వరకు, మరలా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు ఆలయ ద్వారాలు తెరిచి ఉంటాయి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో స్వామివారికి త్రికాల విశేషార్చనలు మరియు గర్భగుడిలోని సాలగ్రామ మూర్తికి పవిత్ర అభిషేక పూజలు నిరంతరాయంగా కొనసాగుతాయి. అలాగే పక్ష మాస విశేషాల విషయానికి వస్తే ప్రతి మాసంలో వచ్చే 2 ఏకాదశుల రోజులలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం ఉన్న రోజున ఆలయంలో అత్యంత శక్తివంతమైన సుదర్శన లక్ష్మీ నరసింహ హోమం శాస్త్రోక్తంగా జరిపిస్తారు. శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున ప్రతి నెల స్వామివారికి మరియు సీతాదేవికి వైభవంగా సీతారామ కళ్యాణోత్సవం జరిపించబడుతోంది. ఈ మహిమాన్విత క్షేత్రంలో భక్తుల బలమైన సంకల్పాలను నెరవేర్చే ఒక అద్భుతమైన ప్రదక్షిణల విశిష్టత ఉంది. శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు, అంటే సూర్యవంశపు ప్రభువు. అందువల్లనే ఈ ఆలయంలో ఆదివారం రోజుకు అత్యంత విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎవరైతే భక్తులు ఆదివారం నాడు ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో 9 ప్రదక్షిణలు చేస్తారో వారికి ఉన్న సర్వగ్రహ దోషాలు తొలగిపోయి సకల కార్యసిద్ధి కలుగుతుందని ప్రతీతి. ఏదైనా బలమైన సంకల్పం లేదా నెరవేరని కోరిక ఉన్న భక్తులు వరుసగా 9 ఆదివారాలు, ప్రతి ఆదివారం 9 ప్రదక్షిణల చొప్పున స్వామివారికి సమర్పిస్తూ 9 వారాల దీక్ష పూనితే ఎంతటి కఠినమైన కార్యమైనా ఆ రామచంద్రుని దయతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా సిద్ధిస్తోంది. భక్తిభావంతో అలరారుతున్న ఈ నూతన మహిమాన్విత క్షేత్రాన్ని మీరందరూ దర్శించి ఆ సీతారాముల కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ.